ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అమరస్వరం అను ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. ముందు మాట, దైవజనులు భక్త సింగ్ గారు, దైవజనులు సైలస్ ఫాక్స్ గారు, ముంగమూరి దేవదాసు గారు, దైవజనులు పిఎల్ పరంజ్యోతి గారు, దైవజనులు ఏడి శిఖామణి గారు, దైవజనులు ఏబి మాసిలామణి గారు, దైవజనులు ఏసన్న గారు, దేవుడు ఆంధ్రదేశానికి అనుగ్రహించినటువంటి అమూల్యమైన నక్షత్రములు. వీరందరూ భారతదేశం నలుమూలల మాత్రమే కాకుండా దేశం అవతల కూడా యేసునామాన్ని మారుమ్రోగించిన మహానుభావులు. వీరితో కూడా ఎందరో మహానుభావులు. అందరికీ వందనములు. వాక్యపఠనము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. ఈ వాక్యమును ఆధారము చేసుకొని మనము మానుషేతరులు ఇచ్చినటువంటి సాక్ష్యము అనే అంశాన్ని గురించి మనము ధ్యానించుకుందాం. నేటి ధ్యానాంశము మానుషేతరుల సాక్ష్యము. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి పరలోకంలో నుండి దిగి వచ్చిన తరువాత ఆయనను గురించి ఎందరెందరో ఈ లోకంలో సాక్ష్యములు ఇచ్చి ఉంటున్నారు. మానవులైనటువంటి వారు సాక్ష్యములు ఇచ్చి ఉంటున్నారు. ఇదిగో స్నానికుడైనటువంటి యోహాను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉంటున్నాడు. ఆయన శిష్యులు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉంటున్నారు. వారి ద్వారా నమ్ముకునేటువంటి వారు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉంటున్నారు. అదేవిధంగా నాటి నుండి నేటి వరకు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి, ఆయన మరణము పునరుత్థానములను గురించి, ఆయనను నమ్మినటువంటి వారు, దైవజనులు అనబడినటువంటి వారు, సేవకులు అనబడినటువంటి వారు, సువార్థికులు అనబడినటువంటి వారు విశ్వమంతటా కూడా యేసు ప్రభు నామమును గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు. ఆయన మరణమును గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి, ఆయన రెండవ రాకడను గురించి సాక్ష్యములు ఇస్తూ ఉన్నారు. ఈ విధముగా మానవులైనటువంటి వారు ఎందరెందరో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యములను మనము దేవుని యొక్క గ్రంథంలో చదువుతూ ఉన్నాము. అదే విధంగా ఇప్పుడు మానవులు కానటువంటి వారు యేసు ప్రభువును గురించి ఇచ్చినటువంటి సాక్ష్యాలను ఈరోజు మనము పరిశీలిస్తాము. ముందుగా మన తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యము. ఆ సాక్ష్యము మరి ఎంతో నిజమైనటువంటి సాక్ష్యము, సత్యమైనటువంటి సాక్ష్యము అని మనం చూస్తున్నాము. ఇప్పుడే మనము చదువుకున్నట్లు మనుషుల సాక్ష్యమును మనము అంగీకరించుతున్నాము. 2-3 సాక్షులు ఉంటే కానీ ఒక వ్యక్తి పైన ఆరోపింపబడినటువంటి దోషమును ఎవరు కూడా అంగీకరించరు. ధర్మశాస్త్రంలో కూడా 2-3 సాక్షులు ఉంటేనే కానీ అతనిని ఎవరు కూడా అపరాధినిగా తీర్చడానికి వీలు పడదు అని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతున్నాము. ఒక వ్యక్తి ఏదైనా పాపము చేసినడలా, లేకపోతే వ్యభిచారము చేసినడలా ధర్మశాస్త్ర ప్రకారము 2-3 సాక్షులు అవసరము. 2-3 సాక్షులు ఉన్నప్పుడు అతనిని అపరాధిగా తీర్చి అతనికి మరణ శిక్ష విధించుదురని ధర్మశాస్త్రమందు మనము చూస్తున్నాము. అదేవిధంగా ఈ లోకంలో కూడా న్యాయస్థానాలలో సాక్ష్యం ఇవ్వటాన్ని మనము చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఈ విధంగా మనుషులు సాక్ష్యం ఇచ్చుట మనము చూస్తూ ఉంటున్నాము. అదే ఇక్కడ యోహాను అంటున్నాడు, మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుతున్నాము కదా. మనుషుల సాక్ష్యములు అంగీకరింపబడుచున్నవి. ఎక్కడైతే నేరము జరుగుతున్నదో అక్కడ మనుషుల యొక్క సాక్ష్యములు అంగీకరింపబడుచున్నవి. అయితే మనుషుల సాక్ష్యములే ఈ విధముగా అంగీకరింపబడుతూ ఉన్నప్పుడు మరి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యము నిశ్చయంగా అంగీకరింపబడవలెను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ యోహాను బయలుపరుస్తున్నాడు. అందుకే మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుతున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది అని మనం చూస్తున్నాము. కాబట్టి మనుషుల యొక్క సాక్ష్యం కంటే దేవుని యొక్క సాక్ష్యము మరీ బలమైనది. ఎందుకనగా దేవుడు సమస్తమును ఎరిగినటువంటి వాడు, సమస్తమును సృష్టించినటువంటి వాడు. ఆయన దృష్టికి అగుపడనిది మరి ఏదీ లేదు. దేవుడు మనిషి యొక్క హృదయమును, ఆ హృదయాంతరంగమును, మనుషుల హృదయంలో దాగి ఉన్నటువంటి ఆలోచనలను, భావములను, ఊహలను అన్నింటిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మనిషిని హృదయము దేవుని యొక్క సన్నిధానంలో తెరవబడినటువంటి పుస్తకం లాగా ఉన్నది. కాబట్టి మనిషి యొక్క హృదయంలో ఏమి ఉన్నది దేవుడు స్పష్టంగా చూడగలడు, చదవగలడు అని మనము వాక్యంలో మనము చూస్తుంటున్నాము. కాబట్టి
అందువలన మరి మనిషిని యొక్క సాక్ష్యము కంటే దేవుని యొక్క సాక్ష్యము బలమైనది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ యోహాను మనకు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క సాక్ష్యము ఎంతో బలమైనది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటి అని మనము చూసినట్లయితే దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. కావున దేవుడు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చినాడు అంటే తన యొక్క కుమారుని గురించి ఆయన సాక్ష్యము ఇచ్చినట్లుగా యోహాను ఇక్కడ మనకు చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు తన కుమారుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము అది ఎంతో బలమైనటువంటి సాక్ష్యము, అది నమ్మదగినటువంటి సాక్ష్యము, అది అంగీకరించుటకు యోగ్యమైనటువంటి సాక్ష్యము, ఆ సాక్ష్యము విశ్వసించవలసినటువంటి సాక్ష్యము, ఆ సాక్ష్యము ఆధారపడవలసినటువంటి సాక్ష్యముగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి దేవుడిచ్చినటువంటి సాక్ష్యము ఎంతో బలమైనది. కాబట్టి ప్రశ్నించకుండా ఆ యొక్క సాక్ష్యమును అంగీకరించుట మానవుల యొక్క ధర్మము, విధి అని మనం చూస్తుంటున్నాము. దేవుడిచ్చినటువంటి సాక్ష్యము ఎంతో బలమై ఉంటున్నది. దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఏమిటంటే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడు అని దేవుడు తన కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము ఇదివరకే ధ్యానించి ఉంటున్నాము. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఇదిగో అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూపిస్తుంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును పరిచయం చేస్తూ ఉంటున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను నేను ఎంతగానో ప్రేమించుచూ ఉంటున్నాను, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. ఎందుకనగా ఆయన తన చిత్త ప్రకారమే చేయనటువంటి వాడు, తాను చేయమన్నది చేయనటువంటి వాడు, తాను చెప్పినది బోధించినటువంటి వాడు, తాను చేయమైనటువంటి క్రియలను చేయనటువంటి వాడు. కావున ఆయన ఎంతో ఆనందించినటువంటి వాడుగా కనబడుచున్నాడు. అందుకే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరు ఈయన మాట వినవలెను అని దేవుడు సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ఆయన మాటను వినవలెను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాటను వినవలెను. యేసుక్రీస్తు ప్రభువు కూడా నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పి ఉంటున్నాడు. నిత్య జీవము పొందవలెనైనా, నిత్య జీవము కలిగి ఉండవలెనైనా మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమును విశ్వసించవలెను, ఆయనను పంపిన వంటి దేవుని యందు విశ్వసించవలెనని మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు తన కుమారుని యొక్క మాటను వినవలెనని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నా మాట వినవలెను, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడని యేసు ప్రభువు చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మాటలను మానవులైనటువంటి వారు వినవలెను, మనస్ఫూర్తిగా వినవలెను. యేసుక్రీస్తు యొక్క మాటలకు తమ హృదయంలో చోటివ్వవలెను. అవి పవిత్రమైనటువంటి మాటలు, అవి దేవుని యొక్క మాటలు, అవి మానవుని శుద్ధిపరిచినటువంటి మాటలు, మానవుని యొక్క తలంపులకు ఆలోచనలకు కావిలిగా ఉన్నటువంటి మాటలు, మానవుని యొక్క నడతలను సరిదిద్దునటువంటి మాటలు, మానవుని యొక్క జీవితాన్ని శాసించున్నటువంటి మాటలు, మానవుని యొక్క జీవితాన్ని నడిపించున్నటువంటి మాటలు, మానవుని యొక్క జీవితాన్ని సదాకాలము కాపాడున్నటువంటి మాటలు. అందుచేత యేసు ప్రభు యొక్క మాటలను మనము వినున్నటువంటి వారముగా ఉండవలెను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉంటున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరు ఈయన మాటను వినుడి అని తండ్రి తన కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. ఆ ప్రకారముగా మానవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాటలు విని ఆయన యందు విశ్వాసం ఉంచి ఇదిగో నిత్య జీవమును పొందవలెనని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది, దేవుని యొక్క కోరిక ఉంటున్నది. అదేవిధంగా దేవుడు ఇంకా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి అనేక విధములుగా సాక్ష్యములు ఇచ్చి ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో మళ్ళీ తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే 5వ వచనంలో నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో మరి నీవు నా కుమారుడవు అని అంటున్నాడు. అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడై ఉంటున్నాడు. అదేవిధంగా నేను నేడు నిన్ను కని ఉన్నాను, దేవుడు యేసుక్రీస్తును కని ఉన్నాను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క అద్వితీయ కుమారుడు, దేవుని యొక్క జనితైక కుమారుడు. ఆయన దేవుని యొక్క మరి ఎంతో ప్రేమ కలిగినటువంటి కుమారుడుగా మనము చూస్తున్నాము. దేవునికి ఎంతో ప్రీతికరమైన
ప్రియమైనటువంటి కుమారుడుగా ఆయన కనబడుచు ఉంటున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని మరి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి ఆయన సాక్ష్యం ఇస్తుంటున్నాడు. అదేవిధంగా నేను ఆయనకు తండ్రినయ్యిందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అని సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఆయనకు నేను తండ్రినై ఉంటాను, ఆయన నాకు కుమారుడై ఉంటాడు అని మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి తండ్రి అయినటువంటి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. కావున నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని, అదే విధముగా నేను ఆయనకు తండ్రినై ఉంటాను, ఆయన నాకు కుమారుడై ఉంటాడని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. అదే విధముగా మనము 8వ వచనంలో మనము చూసినట్లయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయమైనది అని తన కుమారుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. తన కుమారుడు ఏ విధంగా ఉన్నాడు? సింహాసనాధీశుడై ఉన్నాడు, ఆయన రాజుగా ఉంటున్నాడు, ఆయన పరిపాలనము చేయనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన యొక్క సింహాసనము నిరంతరము నిలుచున్నది, అంతము లేకుండా నిరంతరముగా నిలుచున్నటువంటి సింహాసనము. ఆయన నిరంతరము రాజ్యము చేయనటువంటి వాడు, నిరంతరము పరిపాలనము చేయనటువంటి వాడు. అందుకే నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది అని దేవుడు చెప్పుచున్నాడు. అదేవిధముగా నీ రాజదండము న్యాయార్థమైనది. యేసుక్రీస్తు ప్రభువు న్యాయముగా పరిపాలించినటువంటి వాడు, న్యాయదండము చేత ఆయన పరిపాలనము చేయనటువంటి వాడు. ఆయన న్యాయదండము మనం చూసినట్లయితే, ఇదిగో నీ రాజదండము న్యాయార్థమైనది అని చెప్పేసి మనం చూస్తున్నాము. ఆయన పరిపాలనము న్యాయమైనటువంటి పరిపాలనము. ఆయన పరిపాలనలో అన్యాయమునకు ఏమాత్రం కూడా చోటు లేదు. ఆయన న్యాయముగా పరిపాలించువాడు, న్యాయమును తీర్చున్నటువంటి వాడు, న్యాయమును స్థిరపరుచున్నటువంటి వాడు, న్యాయమును పోషించున్నటువంటి వాడు, న్యాయమును సంరక్షించున్నటువంటి వాడు. ఆయనే న్యాయస్థుడుగా కనపడుతూ ఉంటున్నాడు. కాబట్టి అలాంటి న్యాయమైనటువంటి రాజు ఆయన నిరంతరము సింహాసనాధీశుడై ఉండి న్యాయమైనటువంటి రాజదండముతో ఆయన పరిపాలనము చేయనటువంటి వాడుగా ఉంటున్నాడని మరి దేవుడు కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీతిని ప్రేమిస్తున్నాడు, ఆయన దుర్నీతిని ద్వేషిస్తుంటున్నాడు. కావున పాపులైనటువంటి వారిని ఆయన తన శిలువ రక్తంతో మరి కడిగి పవిత్రపరిచి ఆయన నీతిమంతులుగా చేయనటువంటి వాడు. నీతిమంతులుగా చేసి వారి హృదయంలో నీతిని స్థాపించి వారందరినీ కూడా నీతి మార్గంలో నడిపించేటటువంటి వాడు. చివరికి వారందరినీ కూడా నీతి రాజ్యంలోనికి ఆయన చేరుతున్నటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఆయన ఎదుట దుర్నీతికి ఏమాత్రం కూడా స్థానము లేదు. ఆయన దుర్నీతిని ద్వేషించున్నటువంటి వాడుగా కనబడుచున్నాడు. కాబట్టి మానవులు దేవుని ఎదుట నీతిమంతులుగా కనబడవలెనంటే వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తమందు కడుగబడవలెను. ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తమందు కడుగబడతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తమందు కడుగబడి నీతిమంతులుగా తీర్చబడతారో వారి యందు దుర్నీతికి ఏమాత్రం కూడా చోటు ఉండకూడదు, ఏమాత్రం కూడా అవకాశం ఉండకూడదు. వారు ఏమాత్రం కూడా దుర్నీతిని జరిగించకూడదు అని మనము చూస్తున్నాము. ఎందుకనగా వారిలో ఉన్నటువంటి ప్రభువు నీతిమంతుడు, వారిని నీతిమంతులుగా చేసినటువంటి ప్రభువు నీతిమంతుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. అందుకే నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. కావున దుర్నీతికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర ఏమాత్రం కూడా ప్రవేశం లేదు, స్థానం లేదు. అదేవిధంగా ఆయన బిడ్డలైనటువంటి వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి వారి హృదయాలలో దుర్నీతికి ఏమాత్రము కూడా స్థలము ఉండకూడదు, అవకాశం ఉండకూడదు, స్థానము ఉండకూడదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. కావున మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అందరికంటే పరలోక రాజ్యంలోను భూలోకంలోనూ ఉన్నటి అందరికంటే అత్యంతముగా ఆయన హెచ్చించి ఉంటున్నాడు. అందరికంటే అధికముగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును తండ్రి అయినటువంటి దేవుడు హెచ్చించి ఉంటున్నాడు. హెచ్చించి ఆనంద తైలముతో ఆయనను అభిషేకించి ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కావున మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు హెచ్చింపబడినటువంటి వాడు, పరలోకమందు హెచ్చింపబడినటువంటి వాడు, భూలోకమందు హెచ్చింపబడినటువంటి వాడు, పరలోకమందును భూలోకమందును ఆయన హెచ్చింపబడినటువంటి వాడు, అత్యున్నతమైనటువంటి స్థానమును పొందినటువంటి వాడు.
వాడు, అత్యున్నతమైనటువంటి స్థానమందు ఆయన సింహాసనమునందు ఆసీనుడైనటువంటి వాడు, అత్యున్నతమైనటువంటి స్థానమునకు ఆయన హెచ్చింపబడినటువంటి వాడు. అందుచేత ఆయనను ఆనంద తైలముతో అభిషేకించను అని మనం చూస్తున్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అభిషేకింపబడినటువంటి వాడుగా కనబడుచున్నాడు. అందుకే ఆయనను క్రీస్తు అని సంబోధిస్తూ ఉంటున్నాము. ఆయన అభిషిక్తుడు, దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడు, ఆనంద తైలముతో అభిషేకింపబడినటువంటి వాడు అని మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ విధముగా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఇంకా 10వ వచనంలో మనము చూసినప్పుడు, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి అంటున్నాడు. కాబట్టి ఆదియందు భూమికి పునాది వేసినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ భూమిని, ఆకాశమును, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వస్వమును, అంతరిక్షంలో ఉన్నటువంటి సర్వస్వమును, అదేవిధంగా సముద్రంలో ఉన్నటువంటి సర్వస్వమును కూడా సృష్టించినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ సర్వ సృష్టికి ఆయన సృష్టికర్తగా ఉంటున్నాడు. అదే ప్రభువు చెబుతుంటున్నాడు, ఈ భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని ఇక్కడ దేవుడు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే భూమిని, ఆకాశమును, అందులో ఉన్నటువంటి సర్వస్వమును ఆయన చేసినాడు. అయినను కూడా అవన్నీ నశించిపోతాయి, కానీ అయితే నీవు మాత్రము నిలిచియుందువు అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఆయన సాక్ష్యము చెబుతూ ఉంటున్నాడు. ఇంకా మనము 13వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ఆయన సాక్ష్యం చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శత్రువులను తనకు పాదపీఠముగా చేయబడు వరకు ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చునుట అవశ్యము అని మనము చూస్తున్నాము. కాబట్టి ఈ లోకంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు అనేకులైనటువంటి శత్రువులు ఉంటున్నారు. మొట్టమొదటిగా సాతాను అనబడినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ప్రథమ శత్రువు. అదేవిధంగా వాని యొక్క దూతలు మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు శత్రువులు. వాని యొక్క అనుచరులైనటువంటి మరి దయ్యములు లేదా అపవిత్రాత్మలు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు శత్రువులు. అదేవిధంగా యేసుక్రీస్తు శిలువ పైన మరణించలేదు అని చెప్పినటువంటి వారు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు శత్రువులు. అదేవిధంగా యేసు ప్రభు పునరుత్థానుడు కాలేదు, ఆ సమాధిలో నుంచి ఆయన శరీరమును ఎవరో దొంగిలించుకుపోయారు అని చెప్పినటువంటి వారు, ప్రచారము చేయనటువంటి వారు ఆయనకు శత్రువులుగా కనబడుతూ ఉంటున్నారు. అదేవిధంగా ఆయన పునరుత్థానము చెందలేదు, మరి ఆయన హానోకు వలె దేవుని యొద్దకు తీసుకొని పోబడినాడు అని చెప్పినటువంటి వారు ఆయనకు శత్రువులుగా ఉంటున్నారు. యేసు క్రీస్తు కాదని చెప్పువాడు ఆయనకు శత్రువుగా ఉంటున్నాడని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇలాంటి శత్రువులందరినీ కూడా ఈయనకు పాదపీఠముగా చేయనంత వరకు మరి ఈయన తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండుట ఎంతో అవశ్యమని దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. యేసుక్రీస్తుని గురించి దేవుడు మరి ఈ విధముగా సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఇంకా మనము చూసినట్లయితే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో మనము చూసినప్పుడు, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్తున్నాడు. 6వ వచనంలో, నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని తన కుమారుని గురించి సాక్ష్యము చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఆయన ఒక క్రమము చొప్పున యాజకుడై ఉన్నాడు. ఏ క్రమము చొప్పున యాజకుడై ఉన్నాడు? మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున ఆయన యాజకుడై ఉన్నాడు అని మరి మన ప్రభు యేసుక్రీస్తుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యాజకుడై ఉంటున్నాడు. ఆయన దేవునికి మనకి మధ్యవర్తిగా ఉంటున్నాడు, యాజకుడుగా ఉంటున్నాడు. దేవుని మనలను అనుసంధానం చేస్తున్నాడు, దేవునికి మనకు సమాధానం కలుగజేసి ఉంటున్నాడు. దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి విరోధమును ఆయన తన యొక్క శిలువ రక్తం చేత ఆయన తీసివేసి ఉంటున్నాడు. మనలను దేవునితో కూడా ఆయన సమాధానపరిచి ఉంటున్నాడు. ఈ విధంగా ఆయన మనలను సమాధానపరిచినందువలన ఆయన యాజకుడుగా మనకు కనబడుచు ఉంటున్నాడు, నిరంతరము యాజకుడుగా కనబడుచు ఉంటున్నాడు. మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున ఆయన నిరంతరము యాజకుడుగా కనబడుచు ఉంటున్నాడు. అదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినప్పుడు, ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. కాబట్టి యేసుక్రీస్తు విషయమై సాక్ష్యము చెప్పబడి ఉన్నది. ఏమని?
ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు, మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఆయనను గురించి మరి సాక్ష్యము చెప్పబడినట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి దేవుని యొక్క సాక్ష్యము బహుబలమైనది. మనము మనుషుల యొక్క సాక్ష్యమును అంగీకరించుదాము, అదే విధంగా దేవుని యొక్క సాక్ష్యమును కూడా అంగీకరించవలెను. ఆయన యొక్క సాక్ష్యము బలమైనది. ఆయన తన కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కావున యేసుక్రీస్తుని గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యమును మానవులైనటువంటి వారందరూ కూడా నమ్మవలెను, తమ హృదయమందు భద్రపరుచుకోనవలెను, విశ్వసించవలెను. అంతేకాదు యేసుక్రీస్తునే తమ యొక్క హృదయమందు అంగీకరించి స్వీకరించవలెనని మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉంటున్నాము. అదే విధముగా మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి వైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం గురించి మనము ధ్యానించుదాము. పరిశుద్ధాత్ముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి వైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను అని మనం చూస్తున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పి ఉంటున్నాడు. ఎవరి ద్వారా చెప్పి ఉంటున్నాడు? దావీదు ద్వారా చెప్పి ఉంటున్నాడు. ఎవరిని గురించి చెప్పి ఉంటున్నాడు? కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి చెప్పి ఉంటున్నాడు. ఏమని చెప్పి ఉంటున్నాడు? నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. అదే విధముగా మనము యోహాను రాసిన సువార్తలో మనము చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో మనము చదివినప్పుడు, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరు నన్ను సాక్ష్యమిత్తురు. కాబట్టి ఇక్కడ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, తండ్రి యొద్ద నుండి నేను సత్యస్వరూపేగు ఆత్మ మరి మీ యొద్దకు పుదును అని చెప్తుంటున్నాడు. కావున తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా ఆయన శిష్యులు ఆయనతో ఉన్నవారు కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి వారు కూడా సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడవాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి పరిశుద్ధాత్మ వలన మాట్లాడేవారు ఎవరు కూడా యేసుక్రీస్తు శాపగ్రస్తుడు అని చెప్పరు. అదేవిధంగా యేసు ప్రభువు అని ఒప్పుకునేవారు ఎవరు కూడా పరిశుద్ధాత్మ వలన మాత్రమే ఒప్పుకుంటారని ఇక్కడ మనం చూస్తున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ మానవులలో ఉండి మరి యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకా మనం చూసినట్లయితే లూకా వ్రాసిన సువార్త 4వ అధ్యాయం 41వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ దయ్యములు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. దయ్యములు అనగా పిశాచములు. లూకా వ్రాసిన సువార్త 4వ అధ్యాయం 41వ వచనంలో చూసినప్పుడు, ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయేను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనేలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇచ్చిన తర్వాత దయ్యాలు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఏమని? నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసి సాక్ష్యం ఇచ్చి ఎవరినైతే అవి పట్టినవో వారిని వదిలి వెళ్ళిపోయినవి. ఎందుకనగా ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉన్నవి. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు ఆయనే క్రీస్తు అని అభిషక్తుడని దయ్యములకు తెలుసు. అందువలన దయ్యములు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉంటున్నవి, ఆయనకు భయపడి ఉంటున్నవి. ఎవరినైతే ఇవి పట్టి ఉన్నవో వారిని వదిలిపోయి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ విధంగా దయ్యాలు కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఆ తర్వాత మనం చూసినట్లయితే అపవిత్రాత్మలు కూడా మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాము. మార్కు రాసినటువంటి సువార్తలో మనం చూసినప్పుడు
3వ అధ్యాయము 11వ వచనంలో చూసినప్పుడు, అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి అని మనం చూస్తుంటున్నాము. కాబట్టి అపవిత్రాత్మలు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఆయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి అదేవిధంగా మనం చూసినప్పుడు అపవిత్రాత్మల తర్వాత దేవదూతలు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానుడై లేచిన తరువాత ఇదిగో ఆయనను చూడటానికి 2 స్త్రీలు వచ్చి ఉంటున్నారు. వచ్చి ఉన్నప్పుడు అక్కడ మరి దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాడు. దిగి వచ్చి సమాధికి అడ్డముగా నిలబెట్టినటువంటి ఆ యొక్క రాయిని తొలగించి దానిపైన కూర్చొని ఉన్నాడు. అప్పుడు మహా భూకంపము కలిగి ఉన్నది. కావున ఆయన వచ్చినటువంటి స్త్రీలతో మీరేమి వెతుకుచున్నారు, భయపడకుడి, మీరు ఏమి వెతుకుచున్నారు, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. కాబట్టి దేవదూతలు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు. ఇదిగో ఆయన జన్మించినప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినారు, ఆయన రూపాంతరం పొందినప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినారు, ఇదిగో ఆయనను పునరుత్థానమైనప్పుడు మరి దేవదూతలు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణమై వెలుచు ఉన్నప్పుడు కూడా మరి గలిలయ మనుషులారా మీరు ఎందుకు ఆకాశం వైపు తేరు చూస్తున్నారు, మీ యొద్ద నుండి ఆకాశమునకు తీసుకొని పోబడినటువంటి యేసే ఏ విధంగా అయితే ఆకాశమునకు తీసుకొని పోబడి ఉన్నాడో అదే విధముగా తిరిగి వస్తున్నటువంటి విషయాన్ని ఆ దూతలు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ విధముగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి మానుషేతరులు ఇచ్చినటువంటి సాక్ష్యములను మనము వింటున్నాము. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉంటున్నాడు. పవిత్రాత్మ యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉంటున్నాడు. దయ్యములు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉంటున్నవి. అపవిత్రాత్మలు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉంటున్నవి. అదేవిధంగా దేవదూతలు కూడా యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉంటున్నారు. కాబట్టి ఈ సాక్ష్యములు విన్నటువంటి మనము నమ్మవలసినటువంటి వారముగా ఉన్నాము. ఆ సాక్ష్యములను నమ్మి ఆ సాక్ష్యముల ప్రకారంగా యేసుక్రీస్తును తమ దేవుని కుమారుడుగా విశ్వసించి ఇదిగో నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందు వారంగా ఉండవాలని ప్రభు పేరిట హెచ్చరిస్తూ ఉంటున్నాను. ఆ విధముగా చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము. తండ్రి, ఈ దినమందు నాయనా ఇదిగో నాయనా మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి నాయనా మానుషేతరులు ఇచ్చినటువంటి సాక్ష్యములను గురించి మేము ధ్యానించి ఉంటున్నాము. ఇవ్వబడినటువంటి సాక్ష్యములన్నీ కూడా నా తండ్రి వినున్నటువంటి వారి హృదయాలలో ఫలించినట్లు వారిలో నమ్మకము పుట్టించున్నట్లు నాయనా మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రభు. అంతేకాదు వారు మీ యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మ పొంది రక్షణ పొందినట్లుగా మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాము. మరి నాయనా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారిలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి. వారిని మీ సేవకులుగా మలుచుకొనమని ప్రార్థిస్తున్నాను, మీ సాక్షులుగా మలుచుకొనమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, కృప చూపించండి, సహాయం చేయండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సహోదరులారా, సహోదరులారా, ఇంతవరకు మీరు అమరస్వరం అనే కార్యక్రమమును వినినందుకు మీకు కృతజ్ఞతలు. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.